ఇంత దుర్మార్గంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి ఈరోజు ఇంకా నేను వస్తున్నాను కక్ష తీర్చుకుంటాను. ఏంటి కక్ష తీర్చుకునేది? నువ్వు చేసిన పాపాలు పండాయి. నీ పాపం పండింది నేడు, శిక్ష తప్పదు. తాత్కాలికంగా కోర్టుల నుంచి ఉపశమనం పొందవచ్చు, కానీ అది శాశ్వతం కాదు. ఎవరైతే పెట్టరేగి అధికార మదంతో ప్రతిపక్షాలను అణగదొక్కడం కోసం, ప్రజాస్వామ్య హక్కులను హరించడం కోసం కృషి చేశారో వాళ్ళందరికీ శిక్ష తప్పదు. బుద్ధి లేని వాగుళ్ళు వాగిన వాళ్ళందరూ కూడా ఇవాళ ఊసలు లెక్క పెడతా ఉన్నారు. రేపు నీకు తప్పదు. నువ్వు చేసిన అరాచకం ఇంత అంతా కాదు. నువ్వు ఒక పిరికి సన్యాసివి. ఎందుకంటున్నానంటే నీ తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ నువ్వు కట్టిన కోట ఎలాంటిది? ఎందుకు భయపడుతున్నావు? ప్రజానాయకుడు అయితే, ప్రజల మధ్య తిరిగేవాడు అయితే ఆ ఇనుప కట్టడాలు ఎందుకండి? పేదవాడిని అంటావు. తాడేపల్లి ప్యాలెస్ ఎక్కడిది? ఇడుపులపాయ ప్యాలెస్ ఎక్కడిది? పులివెందుల ప్యాలెస్ ఎక్కడిది? చెన్నైలో ప్యాలెస్ ఎక్కడిది? బెంగళూరులో 42 ఎకరాల ప్యాలెస్లు ఎక్కడవి? ఎక్కడి నుంచి వచ్చినాయి? నువ్వు అంత పేదవాడివి అయితే సొంత బాబాయిని కడతీర్చి నిందలు మోపి శిక్షలను తప్పించుకోవడం కోసం ఏ విధంగా పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేసావో ఇవాళ లెక్కలు వస్తున్నాయి బయటికి. ఇలాంటి దుర్మార్గులు ప్రజా సంక్షేమానికి పనికిరారు, ప్రజా జీవితంలో ఉండటానికి అంతకంటే అర్హులు కాదు. దీన్ని గమనించాలని కోరుతున్నాం. ఎన్డీఏ కూటమి రాష్ట్ర ప్రగతి కట్టుబడి ఉంది. ఇవాళ పోలవరం ప్రాజెక్టుని వేగం చేసి 27 కల్లా కంప్లీట్ చేసే లక్ష్యంలో ముందుకు సాగుతూ ఉంది కేంద్ర సహకారంతో. అమరావతి పనులు పట్టాలెక్కాయి. ఇవాళ రాజధాని నిర్మాణం, ఓఆర్ఆర్ కానీ అన్నిటికీ కూడా కేంద్రం సానుకూలంగా వచ్చింది. ఎయిర్పోర్ట్లు వస్తూ ఉన్నాయి, కొత్త ఎయిర్పోర్ట్లు వస్తూ ఉన్నాయి, కొత్త సీ పోర్ట్లు వస్తూ ఉన్నాయి. అభివృద్ధిలో దూసుకుపోయేదానికి అవకాశాలు వస్తూ ఉన్నాయి. పెట్టుబడిదారులు ముందుకు వస్తూ ఉన్నారు. కానీ ఒక సందేహం ఉంది వాళ్ళకి, మళ్ళీ ఈ దుర్మార్గుడు వస్తానంటున్నాడని భయపడుతున్నారు. మేము హామీ ఇస్తున్నాం, ఇలాంటి దుర్మార్గుడు రాబోడు, రానివ్వరు ప్రజలు అనేది మనం చేస్తూ ఉన్నాం. ఇవాళ ఎన్నెన్నో అబద్ధాలు, గోబెల్స్ ప్రచారం. రోజు అసెంబ్లీకి ఎందుకు రాలేదు నువ్వు? నీకంత మొనగాడు అయితే అసెంబ్లీకి ఎందుకు రాలేదు? ప్రశ్నించవచ్చు కదా ప్రభుత్వాన్ని. ఒక్కరోజు వచ్చావు, సంతకం పెట్టావు, పారిపోయావు. మమ్మల్ని ఏమో 5 ఏళ్ళు మాట్లాడేలా, మైకులు ఇవ్వాల, బయటకు గెంటావు. మేము వస్తామయ్యా అసెంబ్లీలో మాట్లాడతాం, డిబేట్ చేస్తామంటే మైకులు ఇవ్వాల, మాట్లాడేవాళ్ళ. ఇవాళ నువ్వేం చేసావు? ఏ ప్రజా సమస్య మీద మాట్లాడావు? ముసలి కన్నీరు గారుస్తావు రైతుల గురించి. నువ్వేం చేస్తావు? ఏనాడు నష్టపరిహారం ఇచ్చావా? మద్దతు ధర ఇచ్చావా? రైతులు కొన్న ధాన్యానికి డబ్బులు ఇచ్చావా? ఏది చేయలేదు కదా నువ్వు. ఆ అప్పులన్నీ మేము తీరుస్తున్నాం. 1600 కోట్ల రూపాయలు రైతులకి బాకీలు చెల్లించాం. ఇవాళ కాంట్రాక్టుల బిల్లులు చెల్లిస్తున్నాం, ఎన్ఆర్ఐఎస్ బాకీలు చెల్లిస్తున్నాం. ఒక రోడ్డు వేసావా? ఒక్క రోడ్డు, ఒక గ్రామంలో ఒక చిన్న రోడ్డు వేసావా? 15th ఫైనాన్స్ నిధులన్నీ లాక్కుపోయావు. పంచాయతీని, మున్సిపాలిటీ దివాళా తీయించావు. కేంద్ర ప్రభుత్వ పథకాలు 92 పథకాలు దారి మళ్లించావు. ఎంఎన్ఆర్జీ బ్రహ్మాండమైన పథకాన్ని నీరుగార్చేసావు. ప్రాథమిక అవసరాలు తీర్చే పథకాలు, ప్రాజెక్టులన్నీ గండి కొట్టావు. నాడు నేడులో దోపిడీ చేసావు. స్కూల్స్లోను, హాస్పిటల్లో నాడు నేడు పేరుతో తెచ్చిన అప్పులన్నీ తినేసావు. ఏమని నీకు మళ్ళీ అధికారం ఇస్తారయ్యా? ఎందుకు ఇవ్వాలి?